ప్రముఖ పండితులు రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ గారు. నమస్కారం గురుగారు. పండితులు అనకూడదా? అది ఇప్పుడు బాగా నచ్చావు. సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగానే నా పరిచయం, అంతే తప్ప పండితులు సిద్ధాంతులు ఇంత గొప్ప స్థాయికి నేను ఇంకా రాలేదు. కాబట్టి నన్ను ఇలానే చూడండి చాలు. ఏంటి గురుగారు, ఇప్పుడు 2023లో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. కేజ్రీవాల్ వెళ్ళాడు, అక్కడ మాజీ డిప్యూటీ సీఎం వెళ్ళారు. ఇవాళ అన్ని 23 మంది నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పిచ్చింది. సిబిఐ దాఖలు చేసిన అభియోగాల మీద చెల్లవివి, ఆధారాలు లేవని క్లీన్ చిట్ కవితకు. గుర్తుందా నీకు? మన మాధ్యమంలోనే మొట్టమొదటిసారిగా కవితమ్మకి ఈ గడ్డుకాలం ఎన్నాళ్ళని మీరు అడిగినప్పుడు చాలా క్లియర్గా చెప్పా. తొందరలోనే బయటికి రావడం, తన ప్రాభవాన్ని బాహ్య ప్రపంచానికి చూపించటం, తన కాళ్ళ మీద తను నిలబడడం, తనకంటూ ఒక గుర్తింపుని ప్రారంభించడం జరిగి తీరుతాయని మన మాధ్యమంలో చెప్పాను నేను. అంతేకాదు రానున్న ఎన్నికల్లో కనీసం ఓ 10-15 మంది తన తరపు నుంచి నియోజకవర్గాల్లో ఎన్నికలలో నిలబడినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పా. ఇవన్నీ జరుగుతాయి, అందులో ఏమీ అనుమానం లేదు. తెలంగాణ జాగృతి అనే ఒక ఆవిర్భావం ఏదైతే ఉందో, ఆ ఆవిర్భావం రాజకీయ పార్టీగా ప్రారంభించే సమయం కాస్త జాగ్రత్త పడితే ఇక కవితమ్మకి తిరుగుండదు. వటేపల్లి మున్సిపాలిటీ అని మన మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందారు. వాళ్ళు వెంటనే కాంగ్రెస్లో చేరారు. ఇది నా విజయం అని ఆయన చెప్పుకున్నాడు. కవిత అభ్యర్థులు పార్టీ గుర్తు రాలేదని చెప్పి వేరే దాని మీద నిలబడ్డా కానీ గెలుపొందే పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది కవిత వర్సెస్ బీఆర్ఎస్? అలా ఏం ఉండదు నాన్న. ఇప్పుడు కవితమ్మ యొక్క ప్రాభవం మొదలైంది. ఎప్పుడో చెప్పాను నేను కదా, ఇది నెమ్మదిగా వెళుతూ ఉంటుంది. వచ్చే ఎన్నికలకి ఆ సమయానికి ఒక ఖచ్చితమైన ముద్ర, ఒక ఖచ్చితమైన బలం, ఒక ఖచ్చితమైన విధానం కనబడుతుంది. అది మీరంతా కూడా చూస్తారు, నేను చెప్పాల్సిన పని లేదు. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటుగా చిన్న పార్టీ అయినా పెద్ద పేరు సంపాదించే అవకాశం కవితమ్మకు ఉంది. కవితకు కేసీఆర్ సపోర్ట్ ఉందనే వాదనలు కూడా ఎందుకుండదయ్యా? ఎందుకుండదు? ఆయన ఎవరు? తండ్రి, తన ఇంటి ఆడబిడ్డ, మంచి చెడు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా తండ్రి కూతుర్లు మాట్లాడుకోకూడదా? తండ్రి చెప్పకూడదా? కూతురు అడగకూడదా? తప్పకుండా అడగచ్చు. పార్టీలకు అతీతంగా వాళ్ళ అనుబంధం ఉంది. ఇప్పుడు మన మీడియాలో రాజకీయ పరంగా ఏ రకమైన విధానంలో మాట్లాడినా, మన కేటీఆర్ మాట్లాడినా, కవితమ్మ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, వన్ ఫైన్ మార్నింగ్ దే ఆర్ ఎ ఫ్యామిలీ. చంపుకుంటారా ఏమిటి? అలా ఏం ఉండదు. కవిత విమర్శలన్నీ హరీష్ రావు టార్గెట్గా ఉంటున్నాయి. ఇప్పుడు నేను అదే అంటున్నా. నేనేమన్నా, కవితమ్మ, కేటీఆర్, కేసీఆర్ దే ఆర్ ఎ ఫ్యామిలీ. ఎన్ని ఉన్నా అండర్ కరెంట్ ఏముంటుంది? ఒక రక్త సంబంధం ఉంటుంది. ఆ రక్త సంబంధం కీడు కోరుకోదు, క్షేమమే కోరుకుంటుంది. బిడ్డ జాగ్రత్త, ఎట్లాగైనా నువ్వు వెళ్ళావు కాబట్టి సరే ఓకే, బట్ ఈ రకంగా వెళితే బాగుంటుందని తెలంగాణ జాతిపిత ఆయనకు తెలియదా? కాబట్టి ఆయన గైడెన్స్ ఉంటుంది. అలాగే అనుభవజ్ఞుడు, మంచి ఎడ్యుకేషనిస్టు, మంచి ఈ టెక్నికల్ సెగ్మెంట్లో మంచి అనుభవం ఉన్నవాడు, మంత్రిగా పనిచేసిన వాడు, ఏదో ఒక రకంగా మంత్రిగా కాకపోయినా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాకపోయినా, నాయకుడిగా కాకపోయినా అన్నగా ఖచ్చితంగా అండ ఉంటుంది. ఎందుకు ఉండదు? కొన్ని సందర్భాల్లో కేసీఆర్ మీద కూడా కవిత విమర్శలు చేస్తూ వస్తుంది. తెలంగాణ ఉద్యమకారులని పట్టించుకోలేదు, మా నాన్న కాలంలో అంటే బీఆర్ఎస్ హయాంలో పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు ఉద్యమకారులను. ఇప్పుడు ఉద్యమకారులందరినీ దగ్గర చేసే ప్రయత్నం కవిత మరోసారి. ఉద్యమకారులందరూ దగ్గర చేసే ప్రయత్నంలో ఉద్యమకారులు ఎవరైతే కవితమ్మని ఇష్టపడతారో వాళ్ళు తనతోనే ఉంటారు, ఇది వాస్తవం. కానీ ఎవరి టీం వాళ్ళకుంది. నీకు అర్థమైందా? ఎవరి టీం వాళ్ళకుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తానా, ఇండియా న్యూజిలాండ్ అనే మ్యాచ్లు ఉంటాయి, కానీ ఐపీఎల్లో అన్ని కంట్రీల వాళ్ళ ప్లేయర్స్ కలిపి ఒక టీం ఉంటుంది కదా. అట్లా రేపటి ఎన్నికల్లో కూటమి పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టినా ఆశ్చర్యం లేదు. కవిత తెలంగాణ జాగృతి పార్టీ 2-3 నెలల్లో పెట్టబోతుందని చెప్తుంది కదా. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, అనౌన్స్మెంటే పెండింగ్ ఉంది. కొంతమంది వాదన ఏంటి, వైఎస్ షర్మిల లాగా పార్టీ పెట్టి కాంగ్రెస్లో వీళ్ళు సపోర్ట్ చేసినట్టు అలా అయిపోతుందా? మరికొంతమంది వాదన ఏంటంటే మమతా బెనర్జీ, జయలలిత లాగా కవిత వస్తుంది. ఏది జరగబోతుండొచ్చు? కవితమ్మ ఎప్పుడు మన ఒకరి నీడలో బ్రతకాలని కోరుకునే మనిషి కాదు. తనకు ఆ కర్మ లేదు. తన ప్రాభవం, తన గుర్తింపు, తన విధానంలో తను ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది, ఆ ప్రకారంగానే ఉంటుంది. దయచేసి వైఎస్ షర్మిలమ్మని కవితమ్మతో పోల్చడం అనేది చెయ్యకండి, ఎందుకంటే ఆ విధానం వేరు. మమతా బెనర్జీ, జయలలిత కూడా పోలుస్తున్నారు. ఈ దాన్ని ఏముంది, పోల్చుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు
నేను అదే అంటున్నా, సమయం ఎన్నికల సమయం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం, ముఖ్యమంత్రి అవుతుందా అవదా అప్పుడు మాట్లాడదాం. బట్ రాజకీయ పరంగా చూస్తే జయలలిత ఏమి 2-3 ఏళ్లలో అవలా, మమతా బెనర్జీ 2-3 ఏళ్లలో అవలా. అదొక ప్రహసనం, అదొక కష్టం, అదొక విధానం. తమాషనా? సో మన జ్యోతి బసు కానీ ప్రణబ్ ముఖర్జీ కానీ వీళ్ళంతా సింగిల్గా రాలా అక్కడ. అట్లాగే మన ఎంజీఆర్ కానీ మన కరుణానిధి కానీ జయలలిత కానీ ఒక్క దెబ్బతో అయిపోవాలా. మహామహులకే వల్లకాల నిలబడడానికి చాలా టైం పట్టింది. కవితమ్మ చిన్నపిల్ల చక్కగా నిలబడుతోంది, తన ప్రాభవం చూపిస్తోంది, తన విధానాన్ని వ్యక్తపరుస్తోంది. నేను ఒకరికి తొత్తుని కాదు అని తెలియపరిచే క్రమంలో ఢీకొంటోంది కదా. కేసీఆర్ ఏదైతే విధానాలు తెలంగాణ ఉద్యమం చేపట్టక ముందు విధానాలు ప్రారంభిస్తే ఉద్యమం తర్వాత అదే బాటలో కవిత నడుస్తుంది అనుకోవచ్చా? కవితమ్మ మొదటి నుంచి కూడా తండ్రి చూపించిన బాటలోనే వెళ్ళింది. ఇప్పుడు తన ఆలోచనలని తన తెలివితేటల్ని పదును పెట్టి ముందుకెళ్తోంది అంతే.